21st January 2025. Which day falls on 21st January 2025. ఓకేనా? 2025 జనవరి 21 ఏ రోజు? 2025 జనవరి 21 ఏ రోజున వస్తుంది? ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో 2025 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి చెప్పండి. అప్ టు 2025 అది ఆల్రెడీ చేసినాం కదా. 2025 అంటే 3 కదా. ఓకేనా? ఇవి సపరేట్ 3 ఆడ్ డేస్. సపరేట్ 3 ఆడ్ డేస్. అండ్ నెక్స్ట్ వన్ తర్వాత ఇప్పుడు వరకు ఎక్కడ 2025 కదా. ఇప్పుడు కంప్లీటెడ్ ఇయర్స్ ఎన్ని చెప్పండి. ఇది కంప్లీటెడ్ ఇయర్స్ ఎన్ని చెప్పండి. 2000 ఇప్పుడు 2026 ఇస్తే 2025 కంప్లీట్ అవుతాయి కదా. ఈ క్వశ్చన్లో నేను డైరెక్ట్ ఇవ్వడమే 21st January 2025 కదా. అంటే కంప్లీటెడ్ ఇయర్స్ ఎన్ని? దీనికన్నా ముందుంది అయిపోయినాయి 2024 కదా. ఓకేనా? కాబట్టి నేను దీన్ని ఏం రా చెప్పండి. కంప్లీటెడ్ ఇయర్స్ ఎన్ని? 2024 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ ఇవి సాల్వ్ అవుతాయి. ఇది అయిపోయిన తర్వాత January 21st లెక్క పెడితే అయిపోతుంది కదా. ఓకేనా? రైట్. ఇందులో దీన్ని ఏమైనా స్పీడ్ చేయాలి చెప్పండి. 2000 ఇయర్స్ ప్లస్ 24 ఇయర్సే కదా. ఈ ఒక్క క్వశ్చన్ ఈ మెథడ్తో చేద్దాం, తర్వాత లాజిక్ చెప్తే చూడండి. 2000 ఇయర్స్ ఎక్స్ట్రా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 24 ఇయర్స్ కదా. 2000 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 0 ఆడ్ డేస్ ఉంటాయి. ప్లస్ 24 ఇయర్స్కి ఎట్లా కౌంట్ చేస్తారు? 24 ఇయర్స్కి ఎన్ని? ఫస్ట్ ఈచ్ ఇయర్కి ఒక రోజు లెక్క పెట్టాలి కదా. 24. నెక్స్ట్ అవుట్ ఆఫ్ 24లో లీప్ ఇయర్స్ ఎన్ని? 24లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? 6 కదా. ఇట్లనే కదా చేసేది. 4 × 1 4 × 6 కదా. దానిపై ఎక్స్ట్రా ఎంత రాయాలి ఇక్కడ? 6 ఆడ్ డేస్. ఇక్కడ వరకు ఓకేనా? 2000 ఇయర్స్ వరకు 0, 24 ఇయర్స్లో ఈచ్ ఇయర్కి 1 డే ప్లస్ ఎక్స్ట్రా లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 6 కాబట్టి ఎక్స్ట్రా 6 ఇయర్స్. ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇప్పటి వరకు 2024 అయిపోయినవి కదా. ఓకేనా? ఇప్పుడు మనం ఏడు దాకా రావాలి. మళ్ళీ జనవరిలో 21 దాకా రావాలి కదా. 21 రాసినా రాయకపోయినా నో ప్రాబ్లం కదా. 21 ఈజ్ నథింగ్ బట్ ఏంటిది? 7 1 1 7 3 21. ఓకేనా? అంటే 0 ఉన్నాయి కదా ఇక్కడ ఆడ్ డేస్. అంటే 7 మల్టిపుల్స్ ఏమున్నా డైరెక్ట్ తీసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఈ 24 నేమ్ రాయొచ్చు. 7 3 ఎంత? బై 7 చేసినాం అనుకోండి. 7 3 21. రిమైండర్ ఎంత? 3 కదా. అంటే ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6. 3 + 6 అంటే ఎంత? 9. 9 అంటే ఎన్ని ఆడ్ డేస్? 2 ఆడ్ డేస్. 9 అంటే 2 ఆడ్ డేస్ కదా. 9 రోజులలో 7 రోజులు క్యాన్సిల్ అయిపోతే మిగిలేటివి 2 కదా. 2 అంటే ఏంటి? ట్యూస్డే. 2 అంటే ఏంటి? ట్యూస్డే. Which day falls on 2nd June 2000? 2nd June 2000. Which day falls on 2nd June 2000? ఇలా ఫస్ట్ అప్ టు 2000 వరకు ముందున్న అన్నీ అయిపోయినట్టే కదా. 2000 ఒకవేళ ఇది కన్ఫ్యూజ్ అయింది అనుకోండి, డైరెక్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే చేద్దాం చూడండి. కన్ఫ్యూజ్ కాకుండా 2014 ఇది సాల్వ్ చేయండి. 2nd June 2014 సాల్వ్ చేయండి. అంటే ఫస్ట్ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయినా? ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయినా? 13 ఇయర్స్ కంప్లీట్ అయినట్టే కదా. ఓకేనా? అంటే దీని నుంచి కంప్లీటెడ్ ఇయర్స్ రాస్తాను చూడండి. అంటే ఈ మెథడ్తోనే డీమెరిట్ చెప్తాయి, ఎందుకంటే జూన్ దాకా లెక్క పెట్టాల్సి వస్తుంది కదా. ఓకేనా? ఎందుకు లాజిక్ వెళ్ళాలో ఇక్కడ అర్థమైంది చూడండి. ఇందులో కంప్లీట్ అయిన ఇయర్స్ ఎన్ని? 2013 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. సరిపడి దీన్ని ఎట్లా రాయొచ్చు? 2013 ఇయర్స్ కంప్లీట్ అంటే దీని 2000 ఇయర్స్ ప్లస్ ఎక్స్ట్రా ఎన్ని ఇయర్స్ అని రాయొచ్చు? 13 ఇయర్స్ అన్నట్టే కదా. ఓకే, ఇది వదిలేయండి. 2014 రాలే ఇంకా మనం. ఓకే, జస్ట్ 2000 సంవత్సరాలు అయిపోయినాయి, ఎక్స్ట్రా 13 సంవత్సరాలు ఉన్నాయి. సరిపో 2000 వరకు ఎంత? మళ్ళీ 0. 13 ఇయర్స్ ఏం రాసి ఈచ్ ఇయర్కి 1 డే. ఓకేనా? ఈచ్ ఇయర్కి 1 డే. 13కి 13. 13లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 3 లీప్ ఇయర్స్ కదా. 4 3 12 కదా లీప్ ఇయర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ వరకు మనం ఇవి కౌంట్ చేస్తే వచ్చినాయి ఏంటి? అప్ టు 2013 అంటే 2013 సంవత్సరాలలో 16 ఆడ్ డేస్ ఉన్నాయి. ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అంటే ఈ మెథడ్తో డీమెరిట్ ఏంటిదంటే ఆన్సర్లు వస్తాయి. మీరు ఇక్కడ ఎక్కడ దాకా రావాలి? June 2 దాకా రావాలి కదా. June 2 దాకా రావాలంటే January February March అవన్నీ యాడ్ చేసుకుని రావాల్సి వస్తుంది కదా. చూడండి, అది ఎలిమినేట్ చేయడానికి నెక్స్ట్ లాజిక్స్ ఉంటాయి. జనవరిలో ఎంత? జనవరిలో 3 కదా, 31 డేస్ కాబట్టి 3. నెక్స్ట్ ఫిబ్రవరిలో 28 కాబట్టి 0. ఫస్ట్ ఇది 2014 నార్మల్ ఇయరా లీప్ ఇయరా? నార్మలే కాబట్టి ఫిబ్రవరిలో ఎంత? 0. నెక్స్ట్ మార్చ్లో 3, ఏప్రిల్ 2, మే
3. ఇప్పుడు జూన్లో ఎన్ని చెప్పండి? జస్ట్ ఓన్లీ 2 కదా, ఓకేనా? సెకండ్ వరకు వస్తే సరిపోతుంది కదా, ఇక్కడ ఎక్స్ట్రా 2 రాసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా కూడా క్యాన్సిలేషన్ చూడండి, 7 మల్టిపుల్స్ ఎక్కడ ఉంటే అక్కడ అన్ని తీసేసుకుంటే కూడా పోవచ్చు. యాక్చువల్గా అన్ని కౌంట్ చేసినా ఓకే, బట్ నేను ఎట్లా చేస్తాను చూడండి. ఇప్పుడు 3 + 2 ఎంత? 5 కదా. ఈ 3 + 2 + 2 ఇవన్నీ ఒకసారి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 7 ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం కదా. 7 మల్టిపుల్స్ అన్ని ఒకటేసారి క్యాన్సిల్ చేసుకుంటే పోండి, అన్ని యాడ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది, ఓకేనా? తర్వాత ఈ 13 ఏమని రాయొచ్చు? 13ని 7కి అయిపోతే 6 కదా రాయాల్సింది, ఓకేనా? 13 + 6 అని రాసుకోవచ్చు కదా. రేపు మొత్తం ఎంత వస్తుంది? 3 15/7 అంటే ఎంత? 7 1 7 7 2 మిగిలింది ఎంత? 1 1 అంటే ఏంటి? మండే. ఇది ఆన్సర్ మండే. జనవరి నుంచి చూద్దాం చూడండి. ఫస్ట్ కోర్స్ దగ్గర స్టార్ట్ అంటే ఫస్ట్ మంత్ కోర్స్ రాస్తే ఏంటి అంటే జనవరి, నేను ఒక దగ్గర రాసుకుంది ఫిబ్రవరి, మార్చ్, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను నేను. కోర్సు ఓకేనా? 144 ఇవి రాయండి, మంత్ కోర్స్ అని రాయండి. 144 025 036 146. అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను నెక్స్ట్, ఓకేనా? 144 అంటే దేని స్క్వేర్ చెప్పండి? ఇది 12 స్క్వేర్ కదా, ఓకేనా? మీరు వాల్యూస్ ఇది 12 స్క్వేర్, ఫస్ట్ 4 బట్టి పట్టకుండా చెప్తున్నారు. 12 స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. 25 దేని స్క్వేర్? 5 స్క్వేర్ కదా, అంటే ఇది 05 స్క్వేర్ అని అనుకోవచ్చు కదా. 0 ఉంటుంది, ఎక్స్ట్రా 5 స్క్వేర్, ఓకే. 36 దేని స్క్వేర్? 6 కదా, 06 స్క్వేర్ అని అనుకోవచ్చు కదండి. 0 and 6 స్క్వేర్. తర్వాత లాస్ట్కి ఈ ఇక్కడ ఉన్న 12 స్క్వేర్ వాల్యూకి ఎక్స్ట్రా ఎంత ఉంది ఇక్కడ మనకి? 2 ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. 12 స్క్వేర్ అంటే ఏం గుర్తున్నాను మీకు? 12 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. 12 స్క్వేర్ అంటే ఫస్ట్ 3 మంత్స్కి ఎంత? 144. తర్వాత 3 మంత్స్కి ఏంటిది కోడ్? 5 స్క్వేర్ అంటే ఏంటిది? 025. తర్వాత 3 మంత్స్కి మళ్ళీ 6 స్క్వేర్ అంటే 36 036. తర్వాత 146, ఓకేనా? ఇట్లా గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ లా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఈజీ గుర్తుంటుంది. 10 నెంబర్స్ లైన్గా బట్టి పట్టుడు కష్టం కదా, అందుకే స్క్వేర్. ఫస్ట్ స్క్వేర్ ఎంత? 12. తర్వాత స్క్వేర్ ఎంత? 05 స్క్వేర్. తర్వాత స్క్వేర్ ఎంత? 06 స్క్వేర్. తర్వాత 12 స్క్వేర్ + 2, ఓకేనా? ఇప్పుడు జనవరి అని కనిపించింది అనుకోండి, మీరు కోడ్ ఎంత రాయాలి? 1. డిసెంబర్ అంటే 6. నెక్స్ట్ ఫిబ్రవరి. ఇది గుర్తుపెట్టి ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసే వరకు అలవాటు అయిపోతాయి, ఓకేనా? ఇవి ఏంటి? ఇవి మంత్ కోడ్స్. ఇప్పుడు మనం అన్ని కోడ్స్ యూజ్ చేస్తాయి, కోడింగ్ యూజ్ చేసాం అనుకోండి, డేస్ కోడ్ కూడా మారుతుంది. ఇంతకుముందు మండే కోడ్ ఎంత? 1 కదా, ఇప్పుడు సండే నుంచి స్టార్ట్ అవుతాయి కోడ్స్, ఓకేనా? ఈ కోడ్స్ వాడితే వాటికి కూడా మార్చాలి. ట్రెడిషనల్ మెథడ్ పోతేనేమో మండే 1 కదా, ఇక్కడ సండే నుంచి స్టార్ట్ అవుతుంది. సండే కోడ్ ఏంటి? 1, మండే 2, ట్యూస్డే 3, వెన్స్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6, సాటర్డేకి 7 వచ్చినా 0 వచ్చినా అది సాటర్డే లాగా తీసుకోవాలి. ఇది డే కోడ్స్. ఇవి కూడా రాయండి, డే కోడ్స్. సండే టు సాటర్డే వరకు రాయండి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ఫిబ్రవరి 29 క్రాస్ అయితే ఒక రకంగా లెక్క పెట్టాలి, క్రాస్ కాకపోతే ఒక రకంగా లెక్క పెట్టాలి అంతే. ఇవి మారాయి. ఇప్పుడు ఈ కోర్స్ లీప్ ఇయర్కి అయినా నార్మల్ ఇయర్కి అయినా సేమ్ ఇక, వేరే వేరే మార్చుడు ఉండదు, మళ్ళీ సేమ్ ఇవే ఉంటాయి, ఓకేనా? తర్వాత మరి ఇప్పుడు మనకి ఇంకా అవసరమయ్యేది ఏంటి? డేలో ఎట్లాగా మారుస్తాం కదా. 21 డేస్ ఉన్నాయి అనుకోండి, ఎన్ని ఆడ్ డేస్ అని రాస్తారు? 21 డేస్ ఉన్నాయి అనుకోండి, ఆడ్ డేస్ ఎంత? 0. 14 ఉంటాయి. ఇంకా డేస్కి కౌంట్ లేదు, మంత్ వచ్చింది, డేట్స్ మనకు అవసరం లేదు, డేస్కి వచ్చినాయి. తర్వాత ఇయర్స్ ఉంటాయి కదా, మళ్ళీ 2000 సంవత్సరం 1600 సంవత్సరం అట్లా ఉంటాయి కదా. సెంచరీస్ అన్ని ఎట్లా అంటే, ఇది కూడా లాజిక్ చెప్తాను నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలని. ఫస్ట్ మనకు తెలిసిన మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి, బట్ ఇదే రాద్దాం చూడండి. 2000 నుంచి 2099 వరకు ఏ ఇయర్ వచ్చినా కూడా దాని కోడ్ 6, ఓకేనా? రైట్. ఎంటర్ బ్యాక్ సైడ్. ఇది ఏంటిది అంటే, ఇది ఏ ఇయర్ చెప్పండి? ఇది లీప్ ఇయర్, నార్మల్ ఇయర్ అంటే సెంచరీ లీప్ ఇయర్ కదా, సెంచరీ లీప్ ఇయర్ కదా. 2000 అనేది సెంచరీతో స్టార్ట్ అయిన లీప్ ఇయర్ కదా. మొత్తం సెంచరీతో స్టార్ట్ అయిన లీప్ ఇయర్ అన్నిటికీ 6 రాయాలి. దేర్ఫోర్ ఇక్కడ 1600 కూడా ఏమని రాయొచ్చు? 1600 నుంచి 1699 వరకు దీని కూడా 6 కదా. ఏది వచ్చినా సెంచరీ లీప్ ఇయర్స్ ఏది వచ్చినా ఆన్సర్ ఏం రాయాలి? 6. నెక్స్ట్ 2400 వచ్చిన ఆన్సర్ ఏంటిది? 6. 1200 నుంచి 1299 6 కదా. ఇప్పుడు మీకు సైకిల్ ఎట్లా రిపీట్ అవుతుంది అంటే 6 4 2 0, మళ్ళీ తర్వాత 6 4
20 ఏదో ఒక దగ్గర గుర్తుపెట్టుకోండి. 6 ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మాత్రం ఇంపార్టెంట్. ఓకేనా? సెంచరీ లీప్ ఇయర్ స్టార్ట్ అయిందంటే మాత్రం 6 రాసుకోండి. దానికి ముందు ఏముంటుంది వాల్యూ 0 ఉంటుంది. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి ఏమొస్తాయంటే 2000 సెంచరీ ఒకటి, అంటే 2001, నెక్స్ట్ 1900 నుంచి 1999 వరకు. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోండి. 19th సంబంధించిన 1900 నుంచి 1999 వరకు ఆన్సర్ ఎంత రాయాలి? 0 రాయాలి. 2000 అన్ని ఏది వచ్చినా కూడా 6. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇవే వస్తాయి. ఇవి రాకపోయినా గుర్తుపెట్టుకున్నట్లే ఈ సైకిల్ ఎట్లా రిపీట్ అవుతుంది? 6420 కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేది ఏంటిది? 1700 నుండి 1799, ఇది 1800 నుండి 1899. అంటే ఇది రాసుకున్న తర్వాత మళ్ళీ అన్ని మారుతాయి. 2100 నుంచి 99, 2200 నుంచి 99, ఏదో ఒక ఇక్కడ దాకా రాసుకోండి సరిపోతుంది. ఓకేనా? విచ్ డే ఫాల్స్ ఆన్ అండ్ విచ్ డే ఫాల్స్ ఆన్, ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. విచ్ డే ఫాల్స్ ఆన్, ఈ రోజు డేట్ ఎంత? 20, అండ్ విచ్ డే ఫాల్స్ ఆన్ 25th June 2026. విచ్ డే ఫాల్స్ ఆన్ 25th June 2026. ఫస్ట్ వినండి, తర్వాత చెప్తారు. ఇక్కడ ఇవి డేస్ కదా, యాజ్ ఇట్ ఈస్ డేస్ని డేస్ లాగానే ఉంచండి. ఇక్కడ ఎన్ని డేస్ ఉన్నాయి? 25. ఏది ఇస్తే అదే రాయాలి. 25, 25 రాసిన. వాట్ ఈస్ ది కోడ్ ఫర్ జూన్? జూన్ అంటే ఇవ్వడండి, బ్యాక్ వెళ్ళి ఇవ్వడండి. 144,025 అంటే 5 కదా. 6th మంత్ అంటే 025 అంటే 5 కదా. అంటే జూన్ కోడ్ ఏంటి? 5. ఓకేనా? నేను ఏది ఉంటే అది రాస్తున్నా. నెక్స్ట్ ఇది ఇయర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? 2000 నుంచి 2019 మధ్యలో ఉన్నట్టే కదా. అంటే దీని కోడ్ ఏంటి? 6. ఇక్కడ 6 రాయండి. ప్లస్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి చెప్పండి. ఈ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ని ఫస్ట్ రాయండి యాజ్ ఇట్ ఈస్గా. 26 ఇయర్స్కి 26 ఇయర్స్ రాయండి. అవుట్ ఆఫ్ 26 ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 26లో 6 ఇయర్స్ కదా లీప్ ఇయర్స్. ఇది డౌట్ ఉన్న వాళ్ళు ఇట్లా రాసుకోండి. 4తో డివైడ్ చేసినాం అనుకోండి 26ని. 4 6 24 కదా. నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని? ఆ 6నే ఇక్కడ రాస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని రెడ్యూస్ చేసుకుంటా. దాన్ని 25 ఏం రాయొచ్చు? 4 అని రాయొచ్చు కదా. 7 3 ఎంత? 21 కదా. 21 ఎలిమినేట్ అయినాయి అనుకోండి, మిగిలేదు ఎంత? 4. తర్వాత 26 ఏం రాయొచ్చు? 21 వెళ్ళిపోతే 5 కదా. ఓకేనా? ఇంకా రెడ్యూస్ చేయాలంటే ఎట్లా అంటే ఇప్పుడు 5 + 5 ఎంత? ఇప్పుడు 3 కలిపినాం అనుకోండి, మొత్తం ఎంత? 14. అంటే ఇవన్నీ క్యాన్సిల్ చేయొచ్చు కదా డైరెక్ట్గా. ఓకేనా? 7 మల్టిపుల్స్ అన్ని తీసేసుకుంటామండి. 14 అయిపోయినాయి. మిగిలిన ఎంత ఉన్నాయి? 6 + 6 అంటే ఎంత? 12 కదా. 12 అంటే 7తో డివైడ్ చేయండి. ఎంత? 7 1 7. మిగిలింది ఎంత? 5. ఇప్పుడు కోర్సులలో 5 అంటే ఏముంది చూడండి. ఇప్పుడు రాసిన కోర్సులలో థర్స్డేనే ఉంది కదా. ఓకేనా? అంతే సార్. దేర్ఫోర్ 5 మీన్స్ వాట్? థర్స్డే. 5 ఫ్రైడే కాదు. ఇప్పుడు మార్చినాం కదా, కోడ్ వైజ్ వస్తున్నాం కదా. సండే 1 ఇక్కడ బ్యాక్ చూడండి. ఇది ఇక్కడ ఉంది కదా. 5 అంటే థర్స్డే కదా. సాటిస్ఫై అవుతుంది కండిషన్. అంతే.